ఒకే బ్యాక్గ్రాఫ్ తో చిరు బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్న టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్. స్టార్స్ ని డైరెక్ట్ చేయబోయేది సైతం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. ఇంతకీ చిరు వర్సెస్ బాలయ్య గెలుపెవరిది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడినటువంటి సందర్భాలు బోలెడున్నాయి. కానీ ఒకే బ్యాక్గ్రాఫ్ తో ఒకే టైంలో నటించినటువంటి సినిమాలు తక్కువే. కానీ ఈసారి ఇది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మెగాస్టార్ డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న మూవీకి గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రాఫ్ తీసుకున్న సంగతి తెలిసిందే. కోల్కతా నగరంలో జరిగేటువంటి యాక్షన్ డ్రామాని చాలాగా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడని కూడా సమాచారం. బాబీ అనస్వర రాజన్ కూతురుగా మోహన్ లాల్ స్పెషల్ క్యామియోలో మెరవనున్నటువంటి ఈ సినిమాకు కాకా లేదా కాకాజీ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. కానీ ఇంకా అవి ఫైనల్ చేయలేదు. బాలకృష్ణ, గోపిచంద్ మల్లేని కాంబోలో రాబోయే మూవీ కూడా గ్యాంగ్స్టర్ నేపథ్యంలోనే సాగుతుందని కూడా ఇంటర్నల్ టాక్. ముందు అనుకున్నటువంటి పీరియాడిక్ సెటప్ కాకుండా పూర్తిగా వేరే సబ్జెక్ట్ ని తీసుకున్నటువంటి విషయం వెల్లడైంది. ఇది ముంబైలో జరుగుతుందని, బాలయ్య గెటప్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఖాయమని కూడా యూనిట్ నమ్మకంగా చెబుతుంది. అయితే వీటిలో ఏది ముందొస్తుందనేది సస్పెన్స్ గా అయితే మారింది. ఒకవేళ ఏదైనా ఆలస్యం అయితే 2027 సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ మరోసారి చూడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఏది నిర్ధారణగా చెప్పలేం, కానీ వెయిట్ చేయాలి. గతంలో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ నటిగా నటించినటువంటి సినిమాలు ఉన్నాయి. చిరంజీవి ఖాతాలో అయితే లంకేశ్వరుడు, గాడ్ ఫాదర్, బిగ్ బాస్ ఉండగా బాలయ్య కెరీర్లో అశోక చక్రవర్తి, యువరత్న, రానా, పైసా వసూల్లో డాన్ గా కూడా కనిపించారు. అయితే ఇవేవి కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి విజయాలు సాధించకపోవడం గమనార్హం. మరి ఇంత సీనియారిటీ వచ్చాక ట్రై చేయడం ఆసక్తి రేపేటువంటి విషయం. మరో ట్విస్ట్ ఏంటంటే బాబీ అండ్ గోపిచంద్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్సే. గోపిచంద్ దగ్గర బాబీ డాన్ సీను అండ్ బలుపు లాంటి సినిమాలకు పనిచేశారు. బాస్, బాలయ్య ఇద్దరు కూడా ఒకే జోనర్ చేసేటువంటి మాట నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కి మంచి బిర్యానీ మాత్రం పక్కా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కెరీర్ లో కూడా అంటే ఇలాంటి ఒక బ్యాక్గ్రాఫ్, అంటే ఒకే బ్యాక్గ్రాఫ్ లో డాన్ బ్యాక్గ్రాఫ్ లో వచ్చినటువంటి సినిమాలు చాలా తక్కువే. బట్ అయినా కానీ అవి డెఫినెట్ గా హిట్ అయ్యాయి అంటే లేదు. డెఫినెట్గా అటు గాడ్ ఫాదర్ లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా వచ్చింది. బట్ అది ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో ఆడలేదు, అది ఫ్లాప్ అయిపోయింది. అండ్ అంతకుముందు వచ్చినటువంటి లంకేశ్వరుడు అలాంటి కొంచెం సినిమాలు రాలేదు. ఇక బాలకృష్ణ కెరీర్లో ఒక పైసా వసూలు కొంచెం వైరల్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో యుగంలో. కానీ అంతకుముందు వచ్చినప్పుడు యువరత్న కావచ్చు, రాణా, ఇలాంటి సినిమాలు ఏవైతున్నాయో అసలు రిలీజ్ అయిన సంగతి కూడా అంటే చాలా మంది బాలకృష్ణ కెరీర్ ఇలాంటి ఒక సినిమాలు ఉన్నాయని కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా. అంటే ది బెస్ట్ మూవీస్ అని చెప్పుకోవడానికి బేసిక్గా లేవు. సో కాబట్టి మరి ఇన్ని రోజుల తర్వాత ఇంత సీనియర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సేమ్ జోనర్, అంటే ఎప్పుడు టచ్ చేయని జోనర్ అంటే అది వేరే విషయం అనుకుంటాం. బట్ ఆల్రెడీ దాదాపు ఒక 3 సినిమాలు పైగానే టచ్ చేసినటువంటి ఇద్దరు ఆర్టిస్టులు మళ్ళీ అదే జోనర్ను టచ్ చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళడం నిజంగా కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయమే. బట్ సక్సెస్ అయితే ఓకే. బట్ ఇంత మునుపు ఉన్నటువంటి డైరెక్టర్స్ వేరు, ఇప్పుడున్నటువంటి డైరెక్టర్స్ వేరు. ఎందుకంటే బాబీ కొల్లి ఆల్రెడీ మనకు తెలుసు వాల్తీర్ వీరయ్య తోటి ఒక మంచి సాలిడ్ హిట్ ఇచ్చాడు మెగాస్టార్కి. అంటే ఆ టైంలో హిట్స్ పడక కొంచెం సతమతం అవుతున్నటువంటి కెరీర్ లో వాల్తేరు వీరయ్య ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మెగాస్టార్ కెరీర్ లో. సేమ్ ఇక్కడ కూడా అంతే. వీరసింహారెడ్డి తోటి గోపిచంద్ మల్లేని ఒక మంచి హిట్ ఇచ్చాడు బాలయ్యకి. సో ఇద్దరు కూడా మంచి కమర్షియల్ డైరెక్టర్సే. కానీ ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేయబోయేటువంటి స్టోరీయే చాలా కొత్తగా ఉండాలి. అండ్ కొంచెం అటు ఇటుగా అయినా కానీ డెఫినెట్గా సినిమా మీద ఇంట్రెస్ట్ ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే మాఫియా బ్యాక్గ్రాఫ్, ఇలాంటి బ్యాక్గ్రాఫ్లు ఆల్రెడీ చాలా మంది ఆడియన్స్ వీళ్ళిద్దరు సినిమాలలో చూశారు. చూసిన తర్వాత ఎంతవరకు ఇది ఎంగేజ్ చేస్తారనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది చెప్పొచ్చు. అయితే ఇన్ కేస్ ఈ సినిమాలని రెండు కూడా మెగా 158 అండ్ ఇక్కడ బాలకృష్ణది ఈ సినిమాలు కూడా డెఫినెట్గా ఇవి రెండు సంక్రాంతికే వచ్చేటువంటి సిచ్యువేషన్స్ లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ తోటి మంచి హిట్లో ఉన్నారు మెగాస్టార్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ అఖండ 2 తాండవం తోటి మంచి సాలిడ్ లైనప్లో కొన్ని సినిమాలు పెడుతున్నాడు బాలయ్య. సో ఈ ఇద్దరు కూడా మేజర్గా మంచి సక్సెస్లో ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి చేస్తే ఆల్మోస్ట్ ఇంకొక 11 మంత్స్ టైం ఉంటుంది. 11 మంత్స్ అంటే ఇటుగా ఒక 1 ఇయర్, అంటే 1 ఇయర్ కూడా లేదు. బట్ ఈ 1 ఇయర్లో ఈ సినిమాలన్నీ షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ అండ్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ కూడా, అంటే ఈ 2 సినిమాలు అటు బాబీది ఇటు గోపిచంద్ ఇద్దరు కూడా డెఫినెట్గా మళ్ళీ సంక్రాంతి దగ్గరే క్లాష్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా లేకపోలేదు. అయితే ఇప్పటి వరకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వచ్చినా కానీ జోనర్స్ వేరే ఉండేది, సపరేట్ జోనర్స్ ఉండేది. ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు ఇప్పుడు మొన్న లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలు అన్నీ కూడా కంప్లీట్గా అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ మూవీసే. బట్ జోనర్స్ వేరు, డిఫరెంట్ టార్గెట్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే. వచ్చినటువంటి 5 సినిమాలు మంచి అప్లాజ్ అయితే తెచ్చుకున్నాయి. ఎక్కడ కూడా ఏ సినిమాకు పెద్దగా నెగిటివ్ రాలేదు. ఫస్ట్ రాజసాబ్ వచ్చింది. రాజసాబ్ అంటే ప్రభాస్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని చాలా హైలో ఉంచింది తప్పితే
మేబీ రాజాసాబ్ మీద కూడా పెద్దగా అంత నెగటివిటీ ఏం ఎక్కడ కూడా రాలేదు. కాకపోతే ఇంటలెక్చువల్స్ కొంతమంది చాలా బాగా అర్థమైంది సినిమాకి. అర్థం కానోళ్ళు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారు. అది మేజర్‌గా హిప్నటైజింగ్, మెంటల్ ఈ టైప్‌లో ఉంది కాబట్టి కొంచెం జనరల్ ఆడియన్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా ఎక్కలేదు కానీ, బట్ ఎక్కిన వాళ్ళకి బానే ఎక్కింది 'రాజాసాబ్'. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి 'మనశంకర వరప్రసాద్' గారు సేమ్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని స్టిల్ ఇప్పటికి కూడా అంటే ఆల్మోస్ట్ సెకండ్, థర్డ్ వీక్‌లో కూడా థియేటర్స్‌లోకి జనాన్ని రప్పించుకోగలుగుతుంది. ఇక దాని తర్వాత 'నారి నారి నడుమ మురారి' కావచ్చు, 'భర్తమా శైలకు విజ్ఞప్తి' కావచ్చు, 'అనగనగా ఒక రాజు' కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే జోనర్సే. కాకపోతే కొంచెం కొంచెం వేరుండొచ్చు కానీ అన్ని జోనర్స్ సేమ్ అయినా కానీ అన్ని సినిమాల్ని ఆదరించారు ఆడియన్స్. సో ఇక్కడ కూడా డెఫినిట్‌గా కేటగరీ సేమ్ అంటే ఒకే బ్యాక్‌గ్రౌండ్ అది 2 కూడా సేమ్ కానీ మరి ఆడియన్స్ డెఫినిట్‌గా సంక్రాంతి బరిలో ఎవరిని విన్ చేస్తారు ఏంటనేదైతే చెప్పలేం కానీ, బట్ ఇప్పుడు వచ్చినటువంటి అన్ని సినిమాలు పండగకొచ్చిన సినిమాలు సక్సెస్ అయినాయి. కానీ ఇక్కడ మరి ఎవరిది గెలుపు అనంటే చాలా మందికి చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఇన్‌కేస్ అప్పుడప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి, స్టోరీని బట్టి, అప్పుడున్నటువంటి మైండ్ సెట్‌ని బట్టి ఆడియన్స్ ఏ సినిమాకెళ్తారో ఏదో చెప్పలేం. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 'గోపీచంద్ మలినేని' దగ్గర బాబీ 2 సినిమాలకు వర్క్ చేశారు. కలిసి పనిచేశారు. అది 'డాన్ సీన్' కావచ్చు, 'బలుపు' లాంటి సినిమాలకు ఇద్దరు కలిసే చేశారు. వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్సే. సో ఇద్దరిని స్టార్స్‌ని డైరెక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో ఎవరి జోనర్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. ఆయన జోనర్ ఆయనకి సో అయినా కానీ వీళ్ళు బేసిక్‌గా ఫ్రెండ్స్ ఎస్పెషల్ అంటే సినిమా డైరెక్టర్స్ కాకముందు ఒక మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరి జోనర్ వాళ్ళకి ఈగో క్లాషెస్ లేకుండా ఎవరు సినిమాలు చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే దాన్ని డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్ కాబట్టి ఎక్కువ సందర్భాల్లో మెగాస్టార్ గెలిచినటువంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయని కూడా చాలా మంది అయితే చెప్పుకొచ్చారు. బట్ ఇది మరి ఈసారి సంక్రాంతి 2027 ఎలా ఉంటుంది? లేదంటే సంక్రాంతికే 2 సినిమాలని రిలీజ్ చేస్తారా? లేదు అనంటే కొద్ది రోజులు ఆపి వేరే వేరే గ్యాప్‌కొస్తారా? సంక్రాంతికొస్తే మాత్రం ఇద్దరు రావచ్చు. పెద్ద డౌట్ లేదు. ఎందుకంటే ఓపెనింగ్స్ చాలా బావుంటాయి. సంక్రాంతి మూవీస్ మనందరికీ తెలిసిందే. ఎట్ ఏ టైమ్ మొన్నొచ్చినటువంటి సంక్రాంతి సీజన్‌కి 5 సినిమాలు రిలీజ్ అయినా కానీ 5కి కూడా మంచి టాక్‌ని సొంతం చేసుకొని ఏ సినిమాకి ఆ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే. జోనర్స్ వేరైనా ఒకటైనా కానీ సంక్రాంతి అనేది దగ్గర ఒక 3-4 సినిమాల్ని ఆపగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సీజన్. సో ఆ సీజన్‌లో ఇద్దరు వచ్చినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. సో ఆ సినిమాలు, ఈ సినిమాలు 2 కలిసి కమాండింగ్‌గా చూస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అని కూడా చాలా మంది అయితే చేస్తున్నారు. బట్ ఇక జోనర్ విషయానికొచ్చినట్లయితే జోనర్ ఇద్దరికీ కలిసి రాని జోనరే. ఇటు 'చిరుకు' చూసుకున్న, అటు 'బాలయ్యకి' చూసుకున్న ఇద్దరు కూడా పెద్దగా అచ్చి రాలేదు. మళ్ళీ అదే జోనర్ టచ్ చేస్తున్నారంటేనే ఇక్కడ అర్థం చేసుకోవాలి. మేబీ 2 కథల్లో ఏదో విభిన్నమైనటువంటి డిఫరెంట్ షేడ్ ఏదో ఒకటుంది. అందుకోసమనే ఇంత హిట్ వచ్చిన తర్వాత కూడా అలాంటి ఒక స్టోరీని యాక్సెప్ట్ చేశారు ఇద్దరు అని కూడా తెలుస్తుంది. సో చూడాలి మరి 2 కూడా ఎలాంటి హిట్ కొడతాయి ఏంటో తెలియాలంటే మాత్రం డెఫినిట్‌గా ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ మొత్తంగా మాత్రం ఒకే జోనర్ తోటి అటు 'చిరు' ఇటు 'బాలయ్య' వస్తున్నారు. సో ఇద్దరిలో మరి గెలుపెవరిదో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్‌లు వచ్చేంత వరకైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ రెండిట్లో మీ ఫేవరెట్ కాంబో ఏంటి? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేసి చెప్పండి.